జాతీయ రహదారులు మృత్యువుకు నిలయాలుగా మారాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ మూలంగా ప్రజలు, వాహన చోదకులు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మూగ జీవాలు సైతం మృత్యువాత పడుతున్నాయి. బయటకు వెళ్లిన వారు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకుంటారని నమ్మకం కరువైంది. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న జాతీయ రహదారుల వెంట భద్రతా పర్యవేక్షణ కరువైంది. రాష్ట్రంలో రహదారులు నెత్తురోడుతున్నాయి. నిత్యం ప్రమాదాల రూపంలో ప్రయాణికులను బలి తీసుకుంటున్నాయి. రోడ్డు భద్రతా నిబంధనలను గాలికి వదిలేసి వాహనాలను నడుపుతుండటంతో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గండేపల్లి, మల్లేపల్లి, నీలాద్రిరావుపేట, జగ్గంపేట, రామవరం, బూరుపూడి గ్రామాలు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. దీంతో ఏడాదికి వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పదుల సంఖ్యలో వికలాంగులవుతున్నారు. ముఖ్యంగా ప్రమాదాలకు కారణమైన ప్రధాన కూడళ్లలో ప్రమాద హెచ్చరిక బోర్డు లేకపోవడం ఒకటైతే, ప్రజల్లో అవగాహన లేకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. కనీసం రద్దీగా ఉండే అన్ని చోట్ల సాయంత్రం సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ను కానీ, బారికేడ్లను కానీ ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. జగ్గంపేట సర్కిల్ పరిధిలో 2022వ సంవత్సరంలో 84 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో 37 మంది మృతి చెందగా 64 మందికి గాయాలయ్యాయి. 2023వ సంవత్సరంలో 91 మందికి ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో 47 మంది మృతి చెందగా 70 మందికి గాయాలయ్యాయి. 2024వ సంవత్సరం ఇంకా పూర్తి కాకుండానే జూలై నెల వరకు 84 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో 35 మంది మృతి చెందగా 65 మంది గాయాల పాలయ్యారు. పోలీసులు రోడ్డు భద్రతా వారోత్సవాలు మరియు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రమాదాల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం కనిపించడం లేదు. మరి ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట పడేదెప్పుడు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రమాదాలకు అడ్డుకట్ట వేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు. ప్రస్తుతం మనం 216వ నెంబర్ జాతీయ రహదారిపై అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ గ్రామానికి ఆనుకొని జాతీయ రహదారి అయితే ఉంది. ఈ జాతీయ రహదారి వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగి యువత దుర్మరణం పాలవుతున్నారు. ఈ దుర్మరణానికి సంబంధించి అసలు ఈ ప్రమాదాలకు కారణం ఏంటి, ఈ ప్రమాదాలకి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపై మనం స్థానికుల్ని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడైతే మనతో స్థానికులు ఉన్నారు. వారిని అసలు ఈ ప్రమాదాల కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఇక్కడ ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి, అసలు ఏ విధంగా ప్రమాదాలు చేసుకుంటున్నాయి, ఈ ప్రమాదాలని ప్రభుత్వం ఏ విధంగా అరికట్టాలి, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుతున్నారు చెప్పండి. నమస్తే అండి. మనం రోజు చూస్తున్నాం, ఈ నేషనల్ హైవే ఆనుకుని ఉన్నటువంటి గ్రామాల్లో తెల్లవారు లెగిస్తే ప్రతిరోజు కూడా యువత కానీ, పెద్దవాళ్ళు కానీ, పొలాలకు వెళ్ళే వాళ్ళు కానీ అందరూ కూడా యాక్సిడెంట్ల బారిన పడుతున్నారు. ముఖ్యంగా దానికి సంబంధిత అధికారులు వాళ్ళకి రూల్స్ తెలియపరుస్తూనే ఉన్నారు. కానీ ప్రజలు కూడా ఆల్రెడీ వెహికల్స్ దూరంగా ఉన్నాయి, వెళ్ళిపోదామని చెప్పేసి అలా మూర్ఖత్వంగా ప్రవర్తించి ఎంతోమంది ప్రాణాలు బలికొన్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. చాలాసార్లు మనకి ట్రాఫిక్ రూల్స్ విషయంలో మన వారాపు సంతలు కానీ, ఏదైనా ఫంక్షన్లు కానీ, ప్రోగ్రామ్ కానీ, టెంపుల్స్ కానీ జరిగేటప్పుడు అక్కడ పోలీసు వారిని ఆ యొక్క స్టేషన్ పరిధిలో ఆ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా అక్కడ పోలీసులను ఏర్పాటు చేయాలి. ప్రజలందరికీ కూడా మళ్ళీ మొన్న రీసెంట్గా చెప్పారు అధికారులు, కానీ కొంతమంది ఇంకా మొత్తం నిద్రలో ఉన్న అధికారులకు మేము చెప్తున్నాం, ప్రజలకి కూడా మేము మరి ఒక్కసారి చేతులెత్తి నమస్కరించి కోరుచున్నాం. మీరు అనవసరంగా ఇష్టానుసారంగా బైకులు 100-200 స్పీడ్లో నడుపుతూ మీరు వెనకాల ఫ్యామిలీని బాధ పెట్టద్దు. దయచేసి ఒక్క నిమిషం ఆగి వెళ్ళినంతలో ఏమీ కొంపలు అంటుకుపోయింది ఏమీ ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా అధికారులు ఎన్ని చేసినా సరే ప్రజలందరూ కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకుని రోడ్లు దాటి మనం ఇంకొకరికి తెలియపరిచే విధంగా ఉండాలని, దీనికి సంబంధిత అధికారులు నేషనల్ హైవే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోల్ ప్లాజా వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. కానీ ఇక్కడ రూల్స్ సంబంధించి వచ్చేసరికి మాత్రం ఈ స్కూల్ బస్సులు ఈవినింగ్ అంటే ఒక రోజు పోయే ప్రసక్తి కాదండి. నేషనల్ హైవే కలకత్తా నుంచి మనకి చెన్నై వరకు ఎక్కడ చూసుకున్నా సరే
ఈ నేషనల్ హైవే ఆనుకున్న ఊర్లన్నిటిలో కూడా ప్రమాదాలు. అంటే ఇంతకుముందు నేషనల్ హైవే వచ్చిందని మేము అందరం చాలా సంబరపడ్డాం. కానీ ఈ నేషనల్ హైవే వల్ల ఎంత ఉపయోగం ఉందో దానికి రెట్టింతలు బాధ, అందరూ కూడా నష్టం కలుగుతుంది. ఇది అధికారులు తక్షణమే దీనిపై మన బారికేట్లు కానీ లేకపోతే ఈ బ్రిడ్జీలు కానీ నిర్మించి, ఇది చాలాసార్లు మేము కోరుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా చెప్పాము. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మా జ్యోతుల నెహ్రూ గారికి కానీ మా ఎంపీ గారికి కానీ అందరికీ మేము చెప్పడం జరిగింది. దీనిపై మా యొక్క ట్రాఫిక్ రూల్స్కి సంబంధించి అధికారులు అందరూ కూడా తక్షణ చర్యలు తీసుకోవాలి. దీనిపై ప్రాణాలు కోల్పోతున్న దాని బారిన పడి యాక్సిడెంట్లు అయ్యి చాలామంది, ఒక్కరు కాదండి, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ చాలా ప్రతిరోజు కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై అధికారులు కూడా ప్రజలకు అవగాహన చర్యలు చేపట్టాలి. ఈ ట్రాఫిక్ సంబంధించి ఈ మనకిచ్చిన ఈ డివైడర్ల దగ్గరే ప్రజలందరూ కూడా రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలని మేము తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు జగ్గంపేటలో మనకు చూసుకున్నట్లయితే 2 కానిస్టేబుల్ ఎప్పుడు రెగ్యులర్గా కూడా జగ్గంపేటలో కాపలా కాస్తూ డైరెక్షన్ ఇవ్వడం కానీ, అటు ట్రాఫిక్ని ఆఫ్ చేసి ఇవ్వడం కానీ జరిగింది. అదేవిధంగా మీకు ఉన్న కోడల్లో ఎప్పుడైనా మాకు ఇలా పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేయండి, మాకు ట్రాఫిక్ని కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి మీరు ఏ అధికారి వద్దకైనా వెళ్ళారా? అసలు వెళ్తే వాళ్ళు ఏ విధంగా స్పందించారు? మేము ఆల్రెడీ అధికారుల వద్దకు వెళ్ళామండి. పెద్దలందరూ, గ్రామ పెద్దలు, నాయకులను తీసుకుని, ప్రజాప్రతినిధులు, విలేకరులు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులను కూడా తీసుకుని మేము వెళ్ళడం జరిగింది. దీనిపై మేము చూస్తామండి, మేము చేస్తామండి అని చెప్పేసి ఏదో మేము వెళ్ళిన 2 వారాలు పోలీసులను ఇక్కడికి పంపించడం, అది కూడా ఎస్ఐ గారు స్పందించి, నేషనల్ హైవే ఎవరు కూడా స్పందించలేదు. పోలీసులు మాత్రం స్పందించి 2 వారాలు ఒకరినో ఇద్దరినో నామకహాకి పంపించడం జరుగుతుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్గా ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, ఏవైతే మురారి కానీ, రాజనగరం కానీ, మన మోరంపూడిలో ఎలాగైతే బ్రిడ్జ్ ఏర్పాటు చేశారో అన్నూరులోని బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం కుదరదు. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా అధికారులు, ఈ నేషనల్ హైవేకి సంబంధించిన అధికారులు కానీ, మన స్టేట్కి సంబంధించిన వాళ్ళు కానీ దీనికి పూనుకొని అధికారులు కొంతమంది మత్తు నిద్రను వీడి ఈ ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలని, దీనికి సరి సమానంగా ప్రజలు కూడా మూర్ఖత్వంగా వెళ్ళి లారీల్లో పడిపోయి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని ఇవన్నీ కూడా ఎన్ని ఫైన్లు వేసినా కూడా ప్రజలు కూడా కొంచెం అవగాహన మన గురించే చెప్తున్నారు. మన వెనకాల ఫ్యామిలీలు ఉన్నాయి, ఎంతోమంది నష్టపోతున్నాం. ఒక ప్రాణం రోడ్డు మీద పడిన వెంటనే ఏమి ఉండదో, లేచి వెళ్ళిపోతాడు, తర్వాత ఆ ఫ్యామిలీ ఆర్థికంగా నష్టపోతుంది. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా యువత అందరూ కూడా ఉంచుకుని దీనికి సంబంధిత అధికారులు దీనిపై తక్షణమే వెంటనే చర్యలు తీసుకోవాలంటే, యువత అయితే ఎక్కువగా మనకి జాతీయ రహదారిపై ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి చూస్తున్నాం మనం. మెయిన్గా యువత ఎక్కువగా మరణించడానికి గల ప్రధాన కారణం ఏంటి? అది అసలు ఆ కారణం, ఆ యువతని మనం దూరంగా ఉంచాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలని? ముందుగా ప్రతిసారి మనం అధికారులు కొన్ని దిక్కులన అందరూ ఒకలా ఉండరు. అధికారులు చాలా దిక్కులన కొన్ని రూల్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాన్ని మనం ఎవరైతే యువత ఉన్నారో ప్రత్యేకంగా వాళ్ళు ప్రాణాలు చేతులతో తీసుకోవడమే కాకుండా పక్క ఫ్యామిలీ, అంటే మన పక్కన ఎవరో 2 బైక్ మీద వెళ్తూ ఉంటారు, వాళ్ళని గుద్దేసి నలుగురు కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఈరోజు ఉంది. దీనిపై ఆర్టీఓ అధికారులు కానీ, రవాణా శాఖ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో, మేము ఇప్పుడు అన్నవరం వెళ్ళాలంటే మాకు టోల్ ప్లాజా పక్కనే ఉంది, కానీ 60 కిలోమీటర్స్ వరకు టోల్ ప్లాజా వసూలు చేయకూడదు. కానీ రోడ్డు దాటితే 220, మళ్ళీ రోడ్డు యువతలకు వస్తే డబ్బులు వసూలు చేసి, ఎంత కరెక్ట్గా అయితే మీరు నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు ఉన్నారో ఈ రూల్స్ పాటించడంలో కూడా మీరు అంతకంతా చొరవ చూపించి మీకు మేము ప్రజలందరూ కూడా సహకరిస్తామండి. మీరు తక్షణమే దానిపై ఉన్న అధికారులందరూ కూడా తక్షణమే స్పందించి దీనిపై ఏదైనా అవసరమైతే మీరు కూర్చొని, మేము మా పల్లెటూర్ల నుంచి అందరి నుంచి కూడా ఈ ఊర్లు, హైవే అనుకున్న ఊర్లు అందరం కూడా మేము అవసరమైతే మీ దగ్గరికి వస్తాము. కలెక్టర్ గారు అయితే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అయితే ఆర్డీఓ గారు, ఎవరైనా సరే దీనిపై ఉక్కుపాదం మోపి ఈ యొక్క ప్రమాదాలను అరికట్టి చాలామంది జీవితాల్లో మీరు వెలుగు నింపాలని మరి కోరుకుంటున్నాం. ప్రజలకు మరియు ముఖ్యంగా ఈ యువత మందు సేవించి మాదక ద్రవ్యాలు తీసుకుని పక్క వాళ్ళని కూడా చంపేసిన పరిస్థితి చాలా ఎక్కువగా రోజు మనం చూసే. ఇది రోజు ప్రతి విలేజ్లో కూడా 2-3 చనిపోవడం, వాళ్ళు చేసిన తప్పుకి ఎదుటి వాళ్ళు బలైపోవడం జరుగుతుంది. రోడ్డు మీదకి వస్తే చేతిలో ప్రాణాలు పట్టుకుని ఇంటికి వెళ్ళే వరకు కూడా మన ప్రాణాలకి సేఫ్టీ లేదు. ఇలాంటి ఇంత సిచ్యువేషన్ జరుగుతుంటే అంటే హైవే రూల్స్ తెలియకపోవడం మెయిన్. ముఖ్యంగా ప్రజలకి ఆ రూట్లో వెళ్తే ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఈ రూట్లో వెళ్తే ఎంత స్పీడ్ వెళ్ళాలి, 4th లైన్ దగ్గర ఉన్నప్పుడు ఎలా వెళ్ళాలి, జెబ్రా క్రాస్ చేసేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఇలాంటి రూల్స్ అన్నీ కూడా మీరు నెల అవసరమైతే పెట్టి మాకు ప్రజలకు అవగాహన కల్పించి, అవసరమైతే ప్రజల నుంచి మీరు వసూలు చేస్తున్న
మీకు ఫొటోస్ తీసి ఇంతకుముందు చలనాల రూపంలో తీసుకునేవారు, ఇప్పుడు ఫోటోలు తీసుకున్నారు. మీరు ఫోటోలు తీసుకోండి, ఏదైనా చేయండి. రూల్స్ పాటించడం విషయంలో అందరూ సహకరిస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. దానిపై ఉక్కుపాదం మోపి తక్షణ చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడతారని నమస్కరించి కోరుకుంటున్నాం. మల్లేపల్లి గ్రామంలో మంగళవారం మార్కెట్ జరుగుతుంది కావున మార్కెట్లో చాలా ఇబ్బంది పడిపోతున్నారు ప్రజలందరూ. ఇటు లారీలు ఫాస్ట్గా వస్తాం వల్ల డివైడర్లో కూడా ప్లేస్ సరిపోక చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దాని గురించి అధికారులు స్పందించలేదు. కానిస్టేబుల్ పోలీసులను పంపించమని అంటే ఒక వారం పంపుతున్నారు, ఒక వారం పంపుతలేదు. అట్లాగే ఇక్కడ పోలీసులు ప్రతి మంగళవారం మార్కెట్కి చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి అనుకూలించి అధికారులందరూ అధికరించి కానిస్టేబుల్ని పోలీసు వాళ్ళు చర్య తీసుకుంటారని కోరుచున్నాం. మాలో కార్నర్లు ఉన్నాయండి. ఇది ఓవర్గా మయ్యాన్ని కాలం మనిషి ఒక సగం దాటిలోకి అది సరిపోవట్లేదు. మాలో యాంగిల్ అక్కడ ఎడలు సరిపోలేదండి. అట్లా క్రాసింగ్లో నుంచి వచ్చింది ఎలాగొచ్చి నయ్యాన్ని కూడా మయ్యాన్ని నుంచోడ కూడా దారి లేకుండా పోతుంది. మయ్యాన్ని నుంచోడ కూడా దారి లేకుండా పోతుందండి. దాని మీద మొత్తం అందరూ కూడా అల్లిపోతున్నారు. మొత్తం ఏది నుంచున్నా ట్రాఫిక్ చూసి అక్కడ నుంచి జాముడిపోతుంది. జాముడిపోతుంది. దాని మీద మనం బాగా ఎక్కువగా యాక్సిడెంట్ అయిపోతుందండి. మొత్తం ఆ సెంటరేట్ ఈ సెంటరేట్ సంతనాడు ఏదో 2 రోజులు 3 రోజులు అక్కడ మార్కెట్లో వచ్చి మళ్ళీ పోలీసులు ఒకసారి 2 సార్లు వచ్చి పోతున్నారు. ఆ కంచేపు సంతలో కంచేపు ఉండి మళ్ళీ ఎప్పుడు ఆ డ్యూటీలు చేసి వెళ్ళిపోతారు సార్. మొత్తం మీద యాంగిల్ రోడ్డు యాంగిల్ ఈ మయ్యాన్ని డివైడర్ ఎడల్పు లేకపోవడం వల్ల ఇది మొత్తం యాక్సిడెంట్ ఎక్కువైపోతున్నాయి. మొత్తం ఏదో వచ్చినా మయ్యాన్ని గబ్బుకుని సెంటర్లోకి వెళ్ళిన మనిషి ఈదని నుంచి వచ్చి వీళ్ళు వారికి వచ్చేస్తున్నారు, ఈదని నుంచి వచ్చి వీళ్ళు వారికి వచ్చేస్తున్నారు. మయ్యాన్ని నుంచి కూడా భయపడిపోతున్నారు. దీనికి ఏదైనా శాశ్వతమైన సొల్యూషన్ ఏదైనా ఉంటే ఆ నేషనల్ హైవే వాళ్ళు వీళ్ళు మొత్తం ఏదైనా మన స్టేట్ గవర్నమెంట్ ఏదైనా చేయాలని మనం కోరుకుంటున్నాం.